పాదయాత్ర ఈ నెల 31న పరిగిలో ప్రారంభం. దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం. యాత్రలో పార్టీ నేతలతో భేటీలు, శ్రమదానము. పాల్గొన్న పీసీసీ చీఫ్ మహేష్ కుమారు. ఇక మీడియాతో పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి. సో మీనాక్షి నటరాజన్ గారు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ గారు మరి దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా మరి పాదయాత్రలు చేసేందుకు సిద్ధమవుతున్నట్ట. మొదటగా ఈ నెల 31న ఇక్కడ పరిగి ఉంటుంది కదా, పరిగి నుంచి పాదయాత్ర మొదలుపెట్టి ఇక పరిగి నుంచి మెల్లగా తిరుగుతూ ఉంటుందట. మెల్లగా మేడం తిరుగుతూ అక్కడ ఇక్కడ తిరుగుతూ మరి పాదయాత్రలో కొంత పార్టీ నేతలతో భేటీ అవుతూ శ్రమదానం చేయిస్తూ ఇక రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలు ఉన్నాయి. ఈ టైంలో తిరగాల్సిన అవసరం ఉండొచ్చు. మరి ఆ పార్టీ ఎటువంటి వ్యూహాన్ని అమలు చేయాలనుకుంటూ తెలియదు. కానీ ఇటు మహేష్ కుమార్ గౌడు, ఇటు మీనాక్షి నటరాజను, ఇక లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు లీడర్లు అంతా కూడా జాయిన్ అవుతూ మరి ఇటు పరిగి కావచ్చు, షాద్ నగర్ కావచ్చు, చెప్పుకుంటూ మేడ్చల్ కావచ్చు, ఇట్లా అన్ని నియోజకవర్గాలు విడతల వారీగా తిరుగుతాట. దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగే ఆలోచన చేస్తుందట మీనాక్షి నటరాజన్. మరి ఈ పాదయాత్రతోటి బీజేపీకి మరి బీఆర్ఎస్కు ఎంత మైనస్ అవుతుందో తెలియదు. కానీ కాంగ్రెస్కి అయితే గ్రౌండ్ లెవెల్లో కొంత జ్ఞానోదయం అవుతుంది. కాంగ్రెస్కి మాత్రం జ్ఞానోదయం అవుతుంది. అంటే వాళ్ళు ఇచ్చేటువంటి పథకాలు ఎంతవరకు అమలు అవుతున్నాయి, ఎంతవరకు అమలు అవ్వట్లేదు, ప్రజల నుంచి వ్యతిరేకత ఉన్నదా, ప్రజల నుంచి మరి సానుకూలత ఉన్నదా, ప్రజలు ఏమనుకుంటున్నారు, భవిష్యత్తులో మరి లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్తే ప్రజలు స్వాగతిస్తారా, వ్యతిరేకిస్తారా, ఏం జరగబోతుంది అనేది ఒక గ్రౌండ్ రియాలిటీని మీనాక్షి నటరాజన్ దగ్గరుండి చూడబోతుంది. కాబట్టి సో క్లియర్ కట్గా పార్టీ పరిస్థితి మరి కాంగ్రెస్ పార్టీ నాయకులకు అయితే అర్థమవుతుంది. బట్ ఈ పాదయాత్ర మీనాక్షి నటరాజన్ పాదయాత్ర పార్టీకి లాభం చేకూరుస్తూనే ప్రతిపక్షాలకైతే నష్టాన్ని చేకూర్చే అవకాశం క్లియర్గా కట్టుగా కనబడుతున్నది. ఇది కేసీఆర్కు, కేటీఆర్కు మరి ఇటు బీజేపీకి భారీ దెబ్బని తగులుతుంది. ఎందుకంటే కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమైన ఆయన జనాలకు వస్తున్నాడు, జనాలతో కలుస్తున్నాడు. మరి ఈ టైంలో కాంగ్రెస్ జనాలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తూ, జనాల్లో తిరిగే ప్రయత్నం చేస్తూ, వాళ్ళు ఇచ్చిన గ్యారంటీలు అమలవుతున్నాయో లేదో క్రాస్ చెక్ చేసుకునేటువంటి అంశం కావచ్చు, అక్కడ లోకల్లో ఉన్నటువంటి లీడర్ల ఇష్యూస్ని సెటిల్ చేస్తూ మరి నాయకుల్ని బలపరుస్తూ బలంగా ముందుకు వెళ్ళడం అనేది కాంగ్రెస్ పార్టీకి నాకు తెలిసి అయితే ప్లస్సే. బట్ బీఆర్ఎస్కు, బీజేపీకి అది ఎంతవరకు డ్యామేజ్ చేస్తో చూడాల్సిన అవసరం ఉంది. ఇంకేం కనబడుతున్నాయి అక్క తమ్ముడు బీసీ టికెట్లపై నో క్లారిటీ.